హాయ్ అండి అందరికీ. ఇదైతే మెంతికూర పప్పు అసలు చాలామంది ఇష్టపడరు కదా, చేదు ఉంటుందని. ఇలా చేసుకోండి, మంచిగా పుల్లగా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. దానికోసం అయితే మంచిగా కడుక్కున్న మెంతికూర తీసి పక్క పెట్టుకున్న 4 టమాటాలు కోసేసుకొని, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఇంకా క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయ, అవన్నీ ఇంకా బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని ఇంకా ఆకేసుకోవాలండి. ఆకేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చేదు ఉంటుంది కదా. అందుకోసం ఫస్ట్ వాటర్ వస్తాయి అనమాట. వాటర్ అంతా ఎగ్గిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అందులో ఉన్న చేదు పోతుంది. ఆలోపు పప్పు ఉడకబెట్టుకోవాలి. ఇంక ఈలోపు ఇది ఉడకగానే అందులో టమాటా వేసి కొంచెం సాల్ట్ వేయాలి. మంచిగా టమాటా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసి, కారం కూడా మంచిగా కారం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి అదే కర్రీలో వేసేసుకొని మంచిగా చింతపండు గుజ్జు, కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా మంచిగా ఫ్రై చేసుకొని అప్పుడు ఉడకబెట్టుకున్న ఈ పప్పును అందులో వేసేయాలి. అప్పుడు సూపర్, చాలా టేస్టీ.